వెళితే అంకల్ నా చేయి పట్టి మీద మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవరికి చెప్పను నేను, మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని. ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను, అసలు వినాలనుకున్న నేను చందమామ కథలు. ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే ఉసురు. చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా, ఇంకెన్ని రోజులు దాచుకుంటా ప్రాణం ఇలా. నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా, న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయా నివాలా. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషి అనే రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది. 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోయింది. విలేజ్ పిల్లాని కాలేజీకి వెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్లు దాటాను. సిటీకి రాగానే సిటీలు కొట్టారు, నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను. తల మీద చెయ్యి వేసి దీవించే గురువులు, నడు మీద చెయ్యి వేసి కోరారు పరుపులు. జింక పిల్లలాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన కూడా మీద పడ్డారు పురుగులు. ఏదో సాధిద్దామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తి లవ్ అంటున్నా వెంట పడనే. చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు, యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు. రోడ్డు మీద రేపు చేసి రోకల్తో చంపారు. ఇది విన్న మా డాడీ కుక్క పెట్టి ఏడ్చాడు. క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు, క్యాండిల్ ఆరిపోగానే ఇంటికెళ్ళిపోతారు. పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు, చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటానని. అన్ని జన్మల కంటే అతీతమైనది అత్యుత్తమమైనది మానవ జన్మ. జంతు ప్రవృత్తి మన నైజం కాదు. మానవ మృగంలా మారి మారణ హోమం సృష్టించే మగజాతి స్త్రీని తల్లిగా, తోడునిచ్చే అక్కా చెల్లిగా ఆదరించి గౌరవించాలి. అండగా నిలవాలి, వారి అభ్యున్నతికై తోడ్పడాలి. తల్లిదండ్రులారా, ఒక్కసారి ఆలోచించండి. ఆడపిల్లలకు ఆంక్షలు పెడతాం, మరి మగపిల్లలకు ఏ ఆంక్షలు ఉండవా? వారిని కూడా చిన్నతనం నుండి భయభక్తులతో పెంచితే ఈనాడు ఆడపిల్లలకి ఈ దుస్థితి రాదు కదా. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఆడపిల్లలను ధైర్యంగా పెంచండి, మగపిల్లలను బాధ్యతగా పెంచండి. తస్మాత్ జాగ్రత్త.